హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనం ఈరోజు తెలంగాణలోని గురుకులాలకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, మనకు ఓఎంఆర్ షీటు ఏ విధంగా బబుల్ చేయాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. మీకు తెలంగాణలోని గురుకుల ఎంట్రన్స్కి సంబంధించి ఒక పూర్తి అవగాహన అయితే రావడం జరుగుతుంది. సో మనం క్వశ్చన్స్ చూసుకుంటే పార్ట్ ఏ సంబంధించి తెలుగు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మనకు తెలుగు సబ్జెక్ట్ నుంచి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్స్గా ఒక 2 క్వశ్చన్స్ చూసుకుంటే మనకు దేని ద్వారా మనం ఉత్తరాలు పంపుతామని చెప్పి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇందులో ఆప్షన్స్ మనకు బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, ఫోను, టీవీ. ఇందులో మనకి ఆన్సర్ వచ్చి పోస్ట్ ఆఫీసు. ఈ విధంగా అయితే మనం ఎగ్జామ్స్లో ఆన్సర్ని అయితే పిక్ చేయవలసి ఉంటుంది. మనం ఒకటో క్వశ్చన్కి బి ఆన్సర్ కాబట్టి మన బబుల్స్ కూడా ఓఎంఆర్ షీట్లో ఏ విధంగా ఫిలప్ చేయాలో ఒకసారి చూద్దాం. పార్ట్ ఏలో తెలుగు నుంచి క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి ఆన్సర్ బి కాబట్టి మనం బి బబుల్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో బి బబుల్ని మాత్రం పూర్తిగా ఫిలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ బి ఏ విధంగా బబుల్ చేయడం జరిగిందో ఆ విధంగా మనకు బబుల్ చేయవలసి ఉంటుంది. సో ఇందులో నింపినట్టుగా ఇంటూ మార్కు పెట్టడం కానీ, టిక్ పెట్టడం కానీ, సగం బబుల్ చేయడం కానీ ఇలాంటి చేస్తే మాత్రం మనకు క్వశ్చన్ అయితే వ్యాలిడ్గా పరిగణించబడదు. సో కాబట్టి బబుల్ని మాత్రం పూర్తి స్థాయిలో మనకు రౌండ్ సర్కిల్ మొత్తం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది కరెక్ట్గా బబుల్ చేయవలసి ఉంటుంది. సో మరో క్వశ్చన్ చూసుకుంటే తెలుగు నుంచి మనకు విజయదశమి రోజు ఏ చెట్టుకు పూజ చేస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆప్షన్ చూసుకుంటే రావి చెట్టు, వేప చెట్టు, తంగేడి చెట్టు, అదేవిధంగా జమ్మి చెట్టు. సో ఆన్సర్ వచ్చి మనకు జమ్మి చెట్టు కాబట్టి ఈ క్వశ్చన్లో టిక్ పెట్టడం కాదు, క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టడం కాకుండా మనకు ఓఎంఆర్ షీట్లో బబుల్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్కు ఆన్సర్ డి కాబట్టి మనం డి బబుల్ చేయవలసి ఉంటుంది. సో ఈ సర్కిల్ మాత్రం పూర్తి స్థాయిలో నింపాలి. టిక్ పెట్టడం కానీ, ఇంటూ మార్క్ పెట్టడం కానీ చేయకూడదు. సో ఈ విషయాన్ని అయితే కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకు పరమానంద శిష్యులు ఎంతమంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకు 4th క్లాస్ స్టాండర్డ్ లోపు మనకు సబ్జెక్ట్లో ఇది ఉంటుంది కాబట్టి ఆన్సర్ అయితే పిక్ చేయవచ్చు. సో 12 మంది. ఈ విధంగా తెలుగు నుంచి మనకు 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ మనకు పార్ట్ బిగా ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 21 నుంచి 45 క్వశ్చన్స్ వరకు ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఇంగ్లీష్ సంబంధించి చూసుకుంటే పిక్ ద ఆడ్ వన్ అవుట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇందులో డిఫరెంట్గా ఉన్నదాన్ని గుర్తించాలి మనం. వాషింగ్ క్లాత్స్, ఫోల్డింగ్ క్లాత్స్, ఐరనింగ్ క్లాత్స్ అండ్ రీడింగ్ బుక్స్. సో ఇందులో డిఫరెంట్గా ఉన్నది రీడింగ్ బుక్స్. ఎందుకంటే క్లాత్స్కి సంబంధించి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 4th వన్ ఈజ్ డిఫరెంట్ రీడింగ్ బుక్స్ కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి రీడింగ్ బుక్స్. సో ఇక్కడ 21కు డి ఆన్సర్ కాబట్టి మనం బబుల్ కూడా 21లో డి బబుల్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి 22nd క్వశ్చన్కి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రోనౌన్ ఏదని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకు సెంటెన్స్ చూసుకుంటే హరిణి ఈజ్ ఏ గుడ్ గర్ల్ డాష్ లైక్స్ టు హెల్ప్స్ అదర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. హరిణి మంచి అమ్మాయి, అదేవిధంగా లైక్స్ టు హెల్ప్స్ అదర్స్ ఇతరులకు సహాయం చేస్తుంది. ఎవరు? ఆమె. షీ లైక్స్ టు హెల్ప్స్ అదర్స్ కాబట్టి ఆన్సర్ వచ్చి 22కు ఏ కాబట్టి మన ఓఎంఆర్ షీట్లో 22కు ఏ బబుల్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ నుంచి. ఇందులో మనకి ప్యాసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్యాసేజ్ నుంచి మనకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్కు మనం ప్యాసేజ్ని చదివి ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది. సో ఈ విధమైన క్వశ్చన్స్ కూడా కొన్ని రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అయితే చూసుకోవాలి ఒకసారి. అదేవిధంగా మనకు ఒక పోయం ఇస్తారు. సో పోయం నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని పోయం చదివి అర్థం చేసుకుని మనం దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మనకి పార్ట్ సి సంబంధించి చూసుకుంటే పార్ట్ సి నుంచి మ్యాథమెటిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇవి కూడా మనకు 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ 25 క్వశ్చన్స్ కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు స్వాతి 2 లీటర్ల పండ్ల రసాన్ని 200 మిల్లీలీటర్లు పట్టే గ్లాసులో పోయారంటే అలాంటి గ్లాసులు ఎన్ని అవసరమవుతాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకు ఇంగ్లీష్ చూసుకుంటే స్వాతి హ్యాస్ టు pour out 2 liters ఆఫ్ జ్యూస్ ఇన్ గ్లాసెస్ దట్ కెన్ హోల్డ్ 200 ml. హౌ మెనీ సచ్ గ్లాసెస్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది.
స్వాతి 2 లీటర్ల పండ్ల రసాన్ని 200 మిల్లీలీటర్లు పట్టే గ్లాసులో పోయాలంటే అలాంటి గ్లాసులు ఎన్ని అవసరమవుతాయని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకు 2 లీటర్లు అంటే లీటర్కు 1000 ml కాబట్టి 2 లీటర్లకి 2000 ml. సో ఆ విధంగా చూసుకుంటే 200 mlకి ఎన్ని గ్లాసులు కావాలి అంటుండు. అలాంటప్పుడు 200 mlకి ఒక గ్లాసు పడితే మనకు 2000 mlకి ఎన్ని గ్లాసులు, ఈ విధంగా చూసుకుంటే మనకు 10 గ్లాసెస్ అయితే అవసరం అవుతుంది. అదేవిధంగా కింది వాటిలో దేనిని సెంటీమీటర్లు లేదా మీటర్లో కొలుస్తారు? దేని కొలుస్తాం? మనం పొడవును కొలుస్తాం, బరువును కిలోగ్రాములో కొలుస్తాం, ఉష్ణోగ్రతను డిగ్రీలో కొలుస్తాము, డబ్బును డాలర్స్లో కౌంట్ చేస్తాం, రూపీస్లో కౌంట్ చేస్తాం. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి పొడవు ఏ. సో 47కు ఏ బబుల్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాథ్స్ నుంచి మనకు ఈ విధంగా అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో మరో క్వశ్చన్ చూసుకుంటే 1 విల్ బి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ది గివెన్ సిరీస్. సో ఇచ్చిన శ్రేణిలో తర్వాత వచ్చు సంఖ్య ఏది అని చెప్పి అడగడం జరుగుతుంది. సో ఇందులో చూసుకుంటే మనము 21, 27, 33, 39 ఎవ్రీ వర్డ్కి మనకు 6 ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి 21 + 27, 27 + 6 33, 33 + 6 39, 39 + 6 45. సో ఆన్సర్ వచ్చి 45. సో మనకు 49కి డి ఆన్సర్ కాబట్టి మనం డి బబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో మరో ఎగ్జాంపుల్ చూసుకుంటే 1308ని పదాలలో వ్రాయగా అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు 1308 అనేది రైట్ ఆన్సర్, మిగతా అవన్నీ రాంగ్ ఆన్సర్. కాబట్టి 55కి సి ఆన్సర్. సో ఈ విధంగా మనకైతే మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకు పార్ట్ డికి సంబంధించి చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఇది పర్యావరణ శాస్త్రానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవి మనకు 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ద ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ది రివర్ అని చెప్పి అడగడం జరిగింది. సో ఇదైతే మనకు ఆన్సర్ వచ్చి మూసి. ఉస్మాన్ సాగర్ ఆనకట్టను డాష్ నది పైన నిర్మించారు. ఏ నది పైన అంటే మనకి మూసీ నది పైన నిర్మించడం జరిగింది. మరో క్వశ్చన్ చూసుకుంటే తెలంగాణ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ద డాష్ స్టేట్ ఆఫ్ ఇండియా. మనకు ఆన్సర్ వచ్చి 29th డి ఆన్సరు. సో మనకు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది అని చెప్పి అడగడం జరుగుతుంది. సో ఇదైతే మనకు 29వ రాష్ట్రం కాబట్టి ఆన్సర్ వచ్చి మనకు డి. కాబట్టి ఓఎంఆర్ షీట్లో మనకు 72 క్వశ్చన్కి మనకు ఆన్సరు డి బబుల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి పార్ట్ డి నుంచి కూడా ఈ విధమైన క్వశ్చన్లు రావడం జరుగుతుంది. బెల్లం దేని నుండి తయారవుతుంది అని చెప్పి అడగడం జరుగుతుంది. ఇదైతే మనకు చెరకు. ఈ విధంగా మనకు ఆన్సరు 76కు డి బబుల్ చేయవలసి ఉంటుంది. మరో సెక్షన్ చూసుకుంటే పార్ట్ ఈకి సంబంధించి చూసుకుంటే మనకు మెంటల్ ఎబిలిటీ నుంచి 10 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ క్రికెట్ బ్యాట్ అని చెప్పి పోల్చడం జరిగింది. ఇదే విధంగా మనకు హాకీని దేనితో పోలుస్తారని చెప్పి అడగడం జరుగుతుంది. సో క్రికెట్లో బ్యాట్ ఉంటుంది, అదేవిధంగా హాకీలో ఏముంటుంది? స్టిక్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చి సి. 93కి ఆన్సర్ సి. అదేవిధంగా విచ్ ఫ్రాక్షన్ కమ్స్ నెక్స్ట్ అని చెప్పి అడగడం జరుగుతుంది. 1/2, 2/4, 3/6, 4/8. మనకు ఆన్సర్ వచ్చి మనకు 5/10 వస్తుంది. ఎందుకంటే మనకు ఒకసారి చూసుకోండి, తర్వాత వచ్చు సంఖ్య ఏది అని అడుగుతుండు. 1/2 ఇంక్రీజ్ అవుతుంది, 1, 2, 3, 4 ఇంక్రీజ్ అవుతున్నాయి. సో కింద మాత్రం 2 ఇంక్రీజ్ అవుతున్నాయి. చూసుకోండి ఒకసారి, 2, 4, 6, 8. సో నెక్స్ట్ వచ్చేది మనకు 10. మనకు న్యూమినేటర్లో మనకు 5 వస్తుంది, డినామినేటర్లో 10 వస్తుంది. కాబట్టి 5/10 ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ పిక్ చేయవలసి ఉంటుంది. సో 94కు ఏ బబుల్ చేయవలసి ఉంటుంది. ఓఎంఆర్ షీట్లో బబుల్ చేస్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్గా ఫిలప్ చేయడం జరుగుతుంది. మనకు క్వశ్చన్ పేపర్ మీద టిక్ చేసి వదిలిపెడితే మనకైతే మార్క్స్ యాడ్ కావు. సో కాబట్టి ఈ విషయాన్ని అయితే పిల్లలు దృష్టిలో పెట్టుకొని ఓఎంఆర్ షీట్ని బబుల్ చేసే విధానాన్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో మరొక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ఈ వరుస క్రమంలో తర్వాత వచ్చు పటాన్ని గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది. విచ్ ఫిగర్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ది గివెన్ సీక్వెన్స్ అని చెప్పి అడుగుతున్నాడు. సో చూసుకుంటే ఒకసారి పోల్చండి. మనకు లెఫ్ట్ సైడ్లో ఒక రింగ్ రావడం జరిగింది. సో ఈ నెక్స్ట్ ఫిగర్లో లెఫ్ట్ అండ్ రైట్ 2 సర్కిల్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే టాప్లో లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రా ఫిగర్ రావడం జరిగింది. సో నెక్స్ట్ సీక్వెన్స్లో మనకి
రైట్ సైడ్లో కూడా ఒక ఫిగర్ రావాలి. సో ఈ విధంగా వచ్చిన ఫిగర్ ఎక్కడుందో చూసుకుంటే మనకు బాటంలో లెఫ్ట్ టు రైట్ ఉంది, అదేవిధంగా టాప్లో కూడా లెఫ్ట్ టు రైట్. సో ఆన్సర్ వచ్చి డి. 98 క్వశ్చన్స్కి ఆన్సర్ డి. సో దీని 98 క్వశ్చన్కి ఆన్సర్ డి అని చెప్పి టిక్కు పెట్టి వదిలేయకూడదు. సో ఈ క్వశ్చన్కి ఆన్సరు ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఉమ్మడి గురుకులాలకు సంబంధించి క్వశ్చన్ పేపర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓఎంఆర్ షీట్ కూడా మనం ఒకసారి చూడడం జరుగుతుంది. సో ఓఎంఆర్ షీట్ ఈ విధంగా వస్తుంది. సో పిల్లలు మాత్రం తెలుగుకు సంబంధించి 20 క్వశ్చన్స్, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ సంబంధించి 25 క్వశ్చన్స్, మనకు ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్. సో ఈ సీక్వెన్స్లో అయితే మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ బబుల్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మనకు ఓఎంఆర్ షీట్లో ఇక్కడ బబుల్స్ ఫిలప్ చేసిన తర్వాత కింది మార్క్లో మనకి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంటుంది, అంటే క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకు ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు. అదేవిధంగా ఓఎంఆర్ షీట్ మనకి ఈ విధంగా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇది మనకు గురుకులాలకు సంబంధించి క్వశ్చన్ పేపరు అండ్ టెస్ట్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. సో ఓఎంఆర్ షీట్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది గురుకులాలకు సంబంధించి మోడల్ క్వశ్చన్ పేపరు. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.